ఓం గంగణపతే నమః ఐం సరస్వత్యై నమః గాయత్రీ పరమికాయ నమః దుర్గాయ నమః శ్రీమాత్రే నమః ఓం నమః శివాయ శివాయ గురువే నమః శ్రీం క్రీం మహాకాళికాయ నమః రామదత్తాత్రేయాయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథన్, జ్యోతిష్యం సిద్ధాంతం. ఇదంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహదోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా బృహస్పతి మార్పు అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా గజకేసరి యోగంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 5 రాశుల వాళ్ళకి విశేషమైన యోగం అంతా కూడా సిద్ధించబోతుంది ఈ యొక్క బృహస్పతి మార్పు వల్ల. విశేషంగా జూన్ నెల మాస ఫలితాల భాగంగా గోచారించే మిగతా గ్రహాలన్నీ కూడా ఏ రకంగా యోగిస్తున్నాయి, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఎటువంటి గ్రహయోగం అంతా కూడా కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి, తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ప్రధానంగా గోచారించే గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడు యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా జూన్ నెల 15వ తారీఖు తర్వాత ఈ యొక్క సూర్య భగవానుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. వృషభ రాశి నుంచి మిథున రాశికి మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి శుక్రుడు, బుధుడు, సూర్య భగవానుడు కలిగి అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ నెల 2వ తారీఖు రోజు నుంచి కర్కాటక రాశిలో విశేషంగా అఖండమైన పుణ్యయోగంతో, అఖండమైన రాజయోగంతో, గజకేసరి యోగంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతున్న బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా సింహరాశిలో అంతా కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది. మరియు కుంభరాశి అంతా కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది. గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి రాజయోగాలు అంతా కూడా సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు అంతా కూడా మార్పు కూడా చెందుతున్నాడు, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా 45 రోజులకు ఒకసారి మార్పు జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క పుష్కర యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి మార్పు వల్ల అంతా కూడా అని చెప్పేసి. విశేషంగా మీకు అంతా కూడా ఎటువంటి రాజయోగ ప్రాప్తి రావాలని ఈ యొక్క గ్రహయోగ కారకత్వం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అష్టేశ్వర యోగం సిద్ధించాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా పూర్వజన్మ సత్యం అనేది ఉండాలి. పూర్వజన్మ పుణ్యప్రాప్తి వల్ల, గ్రహయోగం వల్ల మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు, వ్యాపారంలో అభివృద్ధి తీసుకొచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. అదృష్ట యోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా గురుబలం అనేది కారకత్వంగా చెప్తుంటాం. ముహూర్త భాగంలో కావచ్చు, మరియు వివాహాది శుభకార్యాల్లో కావచ్చు, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అధిక మాసంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకంతా కూడా జూన్ నెల 16వ తారీఖు దాకా అధిక మాసం అంతా కూడా జరుగుతుంది. మరియు నిజదేశ మాసం అంతా కూడా జూన్ నెల 17వ తారీఖు తర్వాత నుంచి అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి ఏ గ్రహ దోషానికి అంతా కూడా పరిష్కారం ఆచరించాలి, ఏ కులదేవత ఆరాధన చేయాలి, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా 5 రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి అని చెప్పాం. ఏ రాశి వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణ విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తగు పరిష్కారం చేయండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ. సింహరాశి జాతకులకి జూన్ నెల మాస ఫలితాల భాగంగా జూన్ 2వ తారీఖు రోజున ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరుగుతున్నారు. ప్రధానంగా ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో మార్పు చెందడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సింహరాశి జాతకులకి అదృష్ట యోగం పట్టబోతుందని చెప్పడం జరుగుతుంది. విశేషంగా మీకు అంతా బృహస్పతి జాగ్రత్త యోగకరంగా ఉంటే అదృశ్యకాన్ని ఇవ్వబోతున్నారు. తద్వారా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాలను చేసుకోవడం, సంతాన యోగం సిద్ధించడం కానీ, వివాహాది శుభకార్యాల కోసం చర్చలు పెరుగుతుండడం కానీ జరుగుతుంటుంది. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేసుకోవడం వల్ల, మేధా దక్షిణమూర్తి వారి దేవాలయంలో విశేషంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేర్చుకోవడం వల్ల, దత్తాత్రేయాయ స్మరణ మంత్రిని సంతుష్టాయని మా నామాన్ని చెప్పడాన్ని ఆచరించండి, అదృశ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంది. హనుమతే శ్రీరామదూతాయ మా నామాన్ని చెప్పాన్ని ఆచరించుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయన మా నామాన్ని చెప్పాన్ని ఆచరించుకోవడం వల్ల అదృశ్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా పసుపు కొమ్ములంతా కూడా దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా బ్రాహ్మణ దానం చేయడం వల్ల, అభిషేక నిమిత్తం కావచ్చు, యజ్ఞ హోమాది కార్యక్రమాల కోసమైనా కావచ్చు, పసుపునంతా కూడా మీరు దానంగా ఇవ్వడం వల్ల అదృశ్యోగం సాధిస్తుంది. గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్య ప్రాప్తితో సంతానం లేని కానీ సంతాన యోగము,
వివాహ శుభకార్యాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి వివాహ శుభకార్యాలు నెరవేరడానికి విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. మిశ్రమైన ఫలితాలు ఇచ్చే గ్రహం ఏంటిదంటే ప్రధానంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది, దోషకారిగా ఉంది. శనీశ్వర గ్రహ దోష నివారణకు వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించడం, వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా తులసి మారం సమర్పించడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. పసుపుతో అభిషేకం అంతా అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి అర్చించడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తరచుగా దర్శనం చేసుకుంటూ ఉండండి, అదృష్ట యోగం కలిసి వస్తుంది. మాసంతో విశేషమైన యోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాధశ్యామ యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభిస్తుంది. విశేషమైన పుణ్య ఫలితం వల్ల, పూర్వజన్మ స్మృతం వల్ల, పూర్వజన్మ పుణ్యప్రాప్తి వల్ల మీకంతా బృహస్పతి మార్పు వలన మీకంతా కూడా రాణి బాకీలంతా కూడా వసూలు అవ్వడం, మీకంతా కూడా ఈ విశేషంగా అదృష్టయోగం వల్ల ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడం, వ్యాపారంలో వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు చూస్తూ ఉంటారు. వృత్తిలో అంతా కూడా మార్పులు చూడడం, రాజకీయంగా పలుకుబడి పెరగడం, రాజకీయంగా ఉన్నత పదవుల్లో మీకు అంతా కూడా పదవులంతా కూడా రావడం జరుగుతూ ఉంటుంది. విశేషమైన వినియోగం వల్ల అదృష్టయోగం పెట్టబోతుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల, నూతన వ్యక్తుల పరిచయం వల్లనే మీకు అంతా కూడా ఐశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం కోసం పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి, అదృష్ట యోగం సిద్ధిస్తుంది. గోమాత సేవల భాగంగా ప్రతి నిమిషం కూడా గోమాత సేవను ఆచరించండి. 11 ప్రదక్షిణాలు ఆచరిస్తూ ఉండండి. గోమాత ప్రీతికరంగా పచ్చిక తరగబెట్టి గ్రాసాన్ని ప్రార్థిస్తూ ఉండండి, అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అనుమతే శ్రీరామకృతాయ నమః. మేషరాశి ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారత్య బృహస్పతి మార్పు, అతిశారంలో మార్పు వల్ల ఉచ్చస్థానంలో మార్పు, 3 రాశుల్లో మార్పు జరుగుతున్నారు. ప్రధానంగా విశేషంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల జూన్ 2వ తారీఖు నుంచి మీకు అంతా అక్కడ దివ్యమైన యోగం గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ స్మృతం వల్ల దివ్యమైన యోగం, గజకేశ్వరి యోగం అంతా గుర్తించడం, గురు మహాదర్శనం తగ్గ పండుతుంది. నూతన వ్యక్తులు పరిచయం వల్ల మీరంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసుకోవడం, మేధ దక్షిణామూర్తి స్వామి వారికి శనగల మాలను నివేదన చేయడం వల్ల అదృశ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ పరంలో విశేషంగా అన్నదానం చేయడం, విశేషంగా ఎక్కడైతే దేవాలయాలు ప్రతిష్టలు జరుగుతుంటే నీవంతు సహాయంగా అక్కడ అన్నదానం చేస్తుంటాం, దివ్యమైన పుణ్యమైన కార్యక్రమాలు పాల్గొనడం అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పుణ్య యోగంలో ఉంటారు. ఈ యొక్క అధిక మాసంలో మీరంతా కూడా గోమాత సేవ చేయండి, దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి కూడా దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాన్ని మీరంతా కూడా దర్శనం చేసుకోవడం, అంటే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం మాత్రం చేత దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. వృత్తి వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో మార్పులు రావడం కానీ, ప్రమోషన్స్ కోసం దూర ప్రయాణాలు ప్రమోషన్స్ రావడం కానీ, విదేశంలో స్థిరత్వం రావడం కానీ జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేస్తారు, దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేసుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా పుష్పాండ దీపాన్ని వెలిగించడం, బ్రాహ్మణంతా కూడా అమావాస్య వేళల్లో కానీ, పౌర్ణమి వేళల్లో కానీ పుష్పాండ దానం చేయడం వల్ల దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహచారమిత్యా గోచారమిత్యా జాతకం ప్రధానంగా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది, కానీ జాతక రీత్యా ఉన్న లగ్న చక్ర శాతం ఎటువంటి గ్రహదోషాలు ఉన్నాయి, ఆ గ్రహదోషాలకి పరిష్కారం ఏమైనా ఆచరించాలి. ఈ యొక్క జ్యోతిష సిద్ధాంతాలంతా కూడా మీరు జాతకాన్ని చూపించి జాతకానికి తగు పరిష్కారం ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకించి కూడా ఈ పుణ్యమైన యోగాల కోసం మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకంతా కూడా మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ.